బతుకుతారు అదే నీకేం తెలుసు మాట్లాడతా బతుకుతారు అదే నీకేం తెలుసు మాట్లాడతా పాట అది మేము బతికేద్దాం పాట బతికేది పాట అది మేము బతికేద్దాం పాట బతికేది వచ్చే పూ గొడివి పొద్దున పోటారా వచ్చే పూ గొడివి పొద్దున పోటారా ఉండని కోసం నేను చంపుతా నేను పోయి తోట ఇది ఏమనుకున్నాగల ఉండని కోసం నేను చంపుతా నేను పోయి తోట ఇది ఏమనుకున్నాగల నా తోట నేను కోసుకోక నీ తోటలో కోయడం కాదయా పూలు కోయడం కాదు లైసెన్స్ లేకుండా పూలు ఎందుకు కొత్త కొత్తగా అప్లై చేశారు అందరూ లైసెన్స్ లేదు పూలు అమ్మకూడదంట పూలు కోయకూడదంట పూలకి లైసెన్స్ ఉందా పూలకి లైసెన్స్ ఉందా బల్లకి లైసెన్స్ లేదా బల్ల అంటే అది మార్కెట్లో ఉంటుంది అది మార్కెట్లో ఉంటుంది ఆడ బావయ్య చెప్పేది పూలకు లైసెన్స్ లేకుండా కొయ్యమాక అదే నీకు చెప్పింది ఆపు పూలు ఆపు వెళ్దాంపా పంచాయతీ గడప పూలు లైసెన్స్ లేకుండా కొయ్యొద్దని చెప్పి మరి మాకు ఆర్డర్ వచ్చింది ఆర్డర్ వచ్చి నీ వెనకాల 10 మంది ఉండాలా నువ్వు ఒక్కడే వచ్చి ఆకులు ఈకులు 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 పెడతా ఆకులు ఈకులు 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 పెడతా టోపి పెట్టి కొడతా ఏంది ఆగు చెప్పేది పూలు ఆ కొయ్యి మాకని చెప్పాను నేను నీకు ముందా చెప్పు పూలు ఎత్తుకు వస్తున్నా నా తోటలో నేను లైసెన్స్ తీసుకుని పూలు కొయ్యాలి అని నిన్న పేపర్లో వేసారు కానీ తెలియదు నీకు పంచాయతీకి వెళ్దాంపా పంచాయతీకి వెళ్దాం కాతికెళ్ళక అన్నీ ఉంటాయి నీకు నేను అక్కడికి వచ్చి నేను వచ్చి వాళ్ళ సమాధానం చెప్పి పంచాయతీ వాళ్ళు ఇక్కడికి వస్తారా పంచాయతీ వాళ్ళు వస్తారు ఇక్కడ వచ్చావుగా నువ్వేదో చెబుతున్నావుగా నువ్వు పూలు కోచావు చెయ్యి ఇరిగిపోయింది చెబుతున్నా మాట్లాడుతా ఆగని చెప్పినప్పుడు ఇన్ను చెబుతున్నా నీకు ముందే చెబుతున్నా దగ్గర రా మాక ఏంది ఏంది అరే ఏంది పువ్వులు కొయ్యి మాక అని చెప్పాను నేను ఒకసారి నీకు పువ్వులు కొయ్యి మాక ఉండని కోసం నేను చంపుతా నేను పోయి తోట ఇది ఏమనుకున్నాగల ఉండని కోసం నేను చంపుతా నేను పోయి తోట ఇది ఏమనుకున్నాగల లైసెన్స్ ఏంది బల్ల అనుకున్నది ఏమన్నా మా ఇది ఏమన్నా ఏంది ఇది పూలు అది మార్కెట్ అనుకున్నావు లైసెన్స్ ఏంది ప్రభుత్వం డబ్బులు ఇవా ప్రభుత్వం డబ్బులు ఇవా ప్రభుత్వానికి వెళ్తుంటే ఇస్తాం ఏంది ఇచ్చేది నువ్వు అసలు పువ్వులు కొయ్యొద్దు నువ్వు పువ్వులు కొయ్యొద్దు అని చెప్పాను నీకు ప్రభుత్వానికి ఇచ్చే డబ్బు ఇస్తాం ఏంది ఇచ్చేది ప్రభుత్వం ఎట్లా మాట్లాడాలి కాదు నువ్వు పొలం వేసిన వాడివి లైసెన్స్ తీసుకోవాలి సంగతి తెలియదు నీకా ఏం తెలిసింది నీకు తెలుసా తెలీదా లైసెన్స్ దీనికి ఉండదు ఎందుకు ఉండదు పాటుకి నీళ్లు పెట్టకపోతే మాడిపోయింది దాని మీద తిప్పి నీ పైన చెత్త ఏందో చేసేది నువ్వు నీళ్ళు పెట్టుకొని వెళ్ళిపోయి నువ్వు కొయ్యి మాకు అసలు నువ్వు కొయ్యి మాక ఇగో ఇగో నీకు చెప్పింది నీకే ఏంది ఏంది తమ్ముడు నేను అసలే పాటు అసలు ఇదిగో చూడు తమ్ముడు నేను అసలే పాటు అసలు ఇదిగో చూడు చెయ్యి ఇంకోసారి పడింది అనుకో చెయ్యితుందిగో ఎముకలు కూడా ఇరిగిపోతాయి చెబుతున్నా నీకేం అసలు ఏంది నువ్వు మాట్లాడుతుంటే నువ్వు ఈ సమాధానం చెప్పాల్సినంత అవసరం లేదు ఎందుకు లేదు ఉందా ఎందుకు లేదని చెప్పా లేదు నువ్వు లేదని చెప్పేసి నాతో మాట్లాడేటప్పుడు మాట్లాడు పూలు ఎత్తుకుపోతున్నావు నువ్వు నీతో మాట్లాడి పెద్ద ముక్క కూడా పూలు ఎత్తుకుపోతున్నావు అగ్గిలో శాఖ చెత్తుకుంటే తెలిసి చూడు ఏంది తెలుసా నువ్వు వచ్చి ఏంది నీకేం పనిరా అసలు నువ్వు ఎవరివి ఏంది అసలు ఎవరివి అసలు నేను ఎవరు నీకు అనవసరం నేను పంచాయతీలో పని చేస్తాకు వచ్చాను నేను పూలు కోసారు అందరి మీద ట్యాక్స్ విధించారు తెలుసా నీకు ఆ విషయం వెళ్దాం చూపిస్తా పంచాయతీ గడప చూపిస్తా నువ్వు రేపు మార్కెట్ ఉండదు కదా ఉదయం ఇది ఇప్పుడు సాయంత్రం కదా నీ ఉదయం రేపు అక్కడికి వచ్చి మేము చేసిన తప్పేందో అక్కడ మాట్లాడుకుందాం ఇప్పుడు రా సాయంత్రం ఇప్పుడు సాయంత్రం రా నువ్వు సార్ లేరి చేయలేదు కూర్చుంటారు లోపల ఆడేసుకొని నిన్ను ఒక ఎకరాన్ని పంపించారట అట్లా పడుతూ దెంగుతా పిచ్చి పిచ్చిగా తెక్క ఉందనుకున్నా అనుకుంటాడా ఏది నువ్వు నేను ఎందుకు వచ్చాను దెంగుతా నా దగ్గర ఆగు అసలు నువ్వు మనిషివే నువ్వు పందికొక్కే నువ్వు ఇప్పుడు నువ్వేదైనా వ్యాపారం ఉంటే దానికి వాళ్ళు లెక్క ఉంటే మాకు తెలియపరిచింది నీ అంతరకు వచ్చిన నా దగ్గర డబ్బులు దెంగుదామని ఏదేదో కామించుకొని వచ్చి ఏదేదో మోటార్సొచ్చి మాత్రం నా సంగతి తెలుసు కదా నీకు మామూలు ఉండదు నువ్వు దెబ్బ ఎత్తనా ఎందుకు దెబ్బ ఎత్తనా నేను వచ్చి చెప్పినప్పుడు నువ్వు మాట వినాలా నీకు లైసెన్స్ ఉందా లేదా అన్న నేనే ఒక లైసెన్స్ పూల మార్కెట్ లైసెన్స్ లేకుండా బంతి పూలు పెట్టుకోవడం మొహం మీద ఏమన్నా కాయలు కాదు వేసుకెళ్తాకి ఏంది పువ్వులు తెల్లారి తలకి వాడిపోయే పూలకి నీకు లైసెన్స్ కావాలా నీకు లైసెన్స్ కావాలంట ఏంది నా దగ్గర నువ్వు వాళ్ళకి కొయ్యద్దు పని చేసుకోవద్దు నువ్వు చెబుతా నేను వచ్చినా పని చేయొద్దు నువ్వు నాతో మాట్లాడు నాకు సమాధానం చెప్పు ఏం సమాధానం చెప్పాలి ఏం సమాధానం చెప్పేది ఏం చెప్పాలా నువ్వు పువ్వులు ఎందుకు కోస్తున్నా కొత్త ఎందుకు కొత్త ఏందా ఏంది
ఏంది నీ సంగతి ఏంది సొక్కా అసలు? ఓడితే నేను ఓడినా ఏంది నీ సంగతి ఏంది? నేను ఓడిస్తా బంతి పూలు కొయ్యొద్దు అని చెప్పాను నేను. ఆ, ఈ సచిన్ చావాలి మేము చెల్లి ఆ? ఈ ఏమన్నా అసలు మార్కెట్ లో అమ్మద్దు నువ్వు, నాకు సిగ్గు అసలు ఆపు నువ్వు. కాదు నాకు సిగ్గు అంటే ఎందుకు పోతా, ఎందుకు అమ్ముతున్నావు నువ్వు? నాకు అసలే మెంటల్ ఎలా అసలు నాకు అసలు మంచిది కాదు. ఇదిగో ఇక్కడ ఎంత నష్టపోయానో నువ్వు ఆ స్వామి దగ్గర నీకు మామూలు కూడా నువ్వు ఆపాడంటే ఎందుకు ఆపాలి నేను? ఆ? దేనికి ఆపాలి? ఎందుకు వచ్చాను పని లేకుండా వచ్చాను. నువ్వు వచ్చావు ఆ. వచ్చాడు ఎట్లా అడగాల? ఎట్లా అడగాలి? ఎట్లా అడగాలి? ఎట్లా చెప్పు. దీనికి నేనేం కట్టాలి నీకు? ఆ? దీనికి ఏం ట్యాక్స్ కట్టాలని చెప్పి లైసెన్స్ లేకుండా ఎందుకు నువ్వు కొత్తనా నువ్వు? లైసెన్స్ ఉండదు, ఆ? రైతు ఉండదు ఇక్కడ. ఎవరు చెప్పారు నీకు? అది పెద్ద పెద్ద చోట్ల ఉండదు కానీ ఈ ఇవన్నీ చిన్న చోట్ల కాదయా, నువ్వు వెళ్దాం రామన్నారు. వెళ్ళిపో నువ్వు ఆడుకో. నువ్వు అసలు ఆపని చెప్పి నేను. ఏయ్! నువ్వు ఆప అసలు పువ్వులు పోయి నువ్వు ఆపదలుచుకుంటే నీ ఇష్టంగా ఇప్పుడు వచ్చి ఎవరు ఉండరు కదా, ఏదో జరిగి ఏదో చూద్దామన్నట్టుగా ఏడకొచ్చి మాట్లాడతారే. వచ్చే పువ్వు గొడివి పొద్దున పోటారా, వచ్చే పువ్వు గొడివి పొద్దున పోటారా చెబుతున్నా. వెళ్ళిపోయి నడిచి వెళ్ళిపో. ఎరిగిపోతాయక చదువుతున్నప్పుడు నేను ఏమిటిరా వచ్చి పడితే ఎంగుతా నువ్వు దెబ్బ ఎత్తనం ఏంది? దెబ్బేకా దెబ్బ ఎత్తనం ఏంది? దెబ్బేకా ఏమేస్తారు? ఆ? ఏమేస్తారు? ఎందుకు ఎత్తను దెబ్బ? ఎందుకేలు అసలు ఎవరు దెబ్బ ఎత్తకి? ఎందుకు ఎత్తనా? నువ్వు నన్ను ఆపతాకు లేదు. ఎందుకంటే ఓసావా చెయ్యిరిపోతే ఒకటి చెప్పనా, నలుగురితో వచ్చి ఏదైనా అధికారి అయితే అనుకోవచ్చు. నువ్వు డబ్బులు ఇయ్యి అయ్యి మాట్లాడుతున్నావు. పూలు కొత్తకే ట్యాక్స్ లైసెన్స్ లేకుండా పూలు ఎట్లా కొత్తా నువ్వు? పూలకి లైసెన్స్ ఉండదు. పూలకి లైసెన్స్ నీ ఇష్టమా? నీ ఇష్టమా? నా ఇష్టం, ఇది నా ఇష్టం. ఇక్కడ నీకు ఉంటది కొడతారు చదువుతాను. నేను మర్యాద చెప్పినప్పుడు నువ్వు అసలు పని చేయొద్దని చెప్పా నేను. అరే ఆగని చదువుతుంటే ఇది ఏందిరా నాయన మా కర్మ. నువ్వు ఎవరు నువ్వు ఏడకొచ్చాడు నువ్వు అరిచేస్తాకి నేను ఇప్పుడు అడిగితే జైలుకి వెళ్తావు. వెళ్తాను రే జైలుకి వెళ్ళి సంగతి తెలుసు. అది కాదు అంటుంది. నేను పూలు కూర్చుంటే వచ్చి ఆపేది నువ్వెవడు అసలు? నువ్వు ఎందుకు పోతున్నా పూలు? ఏ తగిలిద్ది జా, ఏ తగిలిద్ది జా. తగిలిద్దా? తగిలిద్ది ఏంది? పగిలింది అనుకో చూడు, పగిలింది అనుకో నీకు చెప్పే అర్థం కాదు నీకు? నీకు అర్థం కాదు? ఏందిరా నీ బాధ? అసలు ఏంది నువ్వు ఇక్కడ? నీకేం చదువుతున్నా నేను? ఏం చదువుతున్నా? నీకేం పోతుంది ఏంద్రా రేపు ఊరు కూర్చుంటే ఎవడీడు? పోతుంది ఏంద్రా రేపు ఊరు కూర్చుంటే ఎవడీడు? నువ్వేంది ఇప్పుడు? నువ్వు పారా బాబు, నువ్వు పదపా అని చెప్పా నీకు. రాను. నువ్వు రావా? రాను. రాకపోతే బాగా చదువుతున్నా. రాకపోతే పువ్వులు పోయి చదువుతున్నా. అప్పుడు దాకా నువ్వు ఇది బ్యాన్ చెప్పేస్తా. పూలు మొత్తం దారం వేపిచ్చేస్తా. ఆగని చదువుతుంటే అమ్మాయి పోతే పని చెట్టు ఇరిగిపోతే ఇరిగిపోయి నీకు వంద నా చేతులు. ఇప్పుడు ఎవరా నువ్వు? కాదు ఎవడు అంట? సరే నువ్వు కొయ్యి చూడు. బంతి పూలు ఎట్ట తీసుకెళ్తా చదువుతా నేను. నువ్వు మార్కెట్కి ఎట్ట తీసుకెళ్తా నేను చూస్తా. నేను ఈ పూలు చూసావా? మాకెందుకు ఆ పూలతో? మాకెందుకు? ఇరిగితే ఇక్కడ ఒక్కొక్కసారిగా మాట్లాడబట్టి చేతులు చెప్పి కదా నీకు కొడుతున్నావు ఏంది? నీకు ఆ కొడుతున్నావు ఏంది అంటున్నా? వెళ్ళిపోయి వెళ్ళాలిక దెంగుతాయి ఇక్కడ నువ్వు వెళ్ళిపో బయటికి. నేను వస్తా రేపు తెలుసుకుంటా. వెళ్ళిపో వెళ్ళు తెలుసుకుంటా పో. ఎక్కడికి? వెళ్ళు అసలు వేడు కలిపి వెళ్ళిపో. వెళ్ళు ఏది నెడుతున్నావు ఏంది? ఎక్కడ ఎదవలు వచ్చేది నెలకి ఏది నెడుతున్నా? ఆగు. ఏంది నెడుతున్నా? ఏ కర్రత ఎందుకు కొట్టే నువ్వు? కొట్టేది ఏంది? బంతి పూలు నేను కోస్తా, మొత్తం కోసుకెళ్తా నేను. కోసుకో. ట్యాక్స్ లేకుండా అమ్మేవానికి చదువుతున్నా నేను. ట్యాక్స్ లేకుండా ఎందుకు అమ్ముతున్నా? దేనికి కట్టాలి నీకు ట్యాక్స్? దేనికి కట్టాలా? ఎందుకు కొడుతున్నావు నన్ను? పట్టాలా సంపాలి నిన్ను, నరికి పడాలి నిన్ను. బంతి పూలు ఉంటాయా? మొత్తం బంతి పూలు మొత్తం పెట్రోల్ పోసి వేస్తా. ఉంటాయా? పైకి రా. పోయి పెట్రోల్ పోయి నువ్వు పైకి ఎందుకు? మా గోడ పోతే పోయి పాట అది మేము బతికేద్దాం. పాటు బతికేది పాట అది మేము బతికేద్దాం. పాటు బతికేది వెళ్ళిపో ఇటు ఎలా ఆగులేదు వెళ్ళిపో. నేను మాట్లాడుతున్నా. ఏంది నువ్వు మాట్లాడేడా? అసలు నువ్వు ఎందుకు వచ్చాడుకే? ఏంది చెయ్యను? ఏంది కాదు చెయ్యి ఎందుకు వేసా నువ్వు? తీసుకురా నా పెద్దలు తీసుకురా. నేను చేసిన తప్పేందో అప్పుడు మాట్లాడుకున్నా. చెయ్యి ఎందుకు వేసావు నువ్వు నన్ను తోట బీకెత్తా పెట్రోల్ బస్తా తగల పెడతానట. పెట్రోల్ అంటే నేను చంపేసావు. ఇప్పుడు మేము 6 కాలం చేసిన దేని మీద బతకాలి? నువ్వు
నీకే గాలికి తిడతావు. ఏదో 10 రూపాయలు ఇస్తారు, దెంగి తిని పడుకుంటావు నువ్వు. మరి ట్యాక్స్ కూడా నెట్ అమ్ముతావు నువ్వు. పిచ్చలు పోతా అంత బాధ వచ్చింది నీకు. ట్యాక్స్ కట్టాల్సి ఉంటే కడతావు. దున్నే పెడతారు పొద్దున్న. ఒక్కడ వచ్చి నువ్వు దౌర్జన్యంగా ఆప్షన్లో కదా, అందుకు పచ్చల పాటలు అన్నావు నువ్వు. మా బతుకు తెరవదే నీకేం తెలిసి మాట్లాడతా, బతుకు తెరవదే నీకేం తెలిసి మాట్లాడతా.